7-8 నెలల క్రితం ఒకరోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని దోశలు తింటూ రిమోట్ తీసుకొని టీవీ ఛానల్స్ మారుస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా స్క్రీన్ మీద కృష్ణ గారు కనిపించారు. మెడలో ఏదో కెమెరా వేసుకొని అటు ఇటు పరిగెత్తుతూ అలాంటి పాత్ర అనమాట. పైన జమదగ్ని అని చెప్పి టైటిల్ కనిపిస్తోంది. ఈటీవీ సినిమాలోనో కృష్ణ గారు కనిపించారు. జమదగ్ని అని కనిపించేసరికి అరే కృష్ణ గారు అగ్ని జమదగ్ని అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారే, ఈ సినిమాలో ఉంటుంది ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత సినిమా మారుద్దాం గాని అని అనుకుంటూ రిమోట్ పక్కన పెట్టి దోశలు తింటూ చూస్తున్నాను. ఒక 30 సెకండ్స్లో నాకేమర్థమైందంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు అన్న విషయం అర్థమయ్యింది. చాలా చాలా అద్భుతమైన మ్యూజిక్, నీట్గా ఎక్కడ బీజిఎం రావాలో అక్కడే వస్తుంది, ఎక్కడ సైలెన్స్ ఉండాలో అక్కడ సైలెన్స్ ఉంటుంది. కృష్ణ గారి సినిమా. ఇంకొక 30 సెకండ్స్ తర్వాత నాకేమర్థమైందంటే ఇది రాఘవేంద్రరావు గారి సినిమా కాదే, రాఘవేంద్రరావు గారి సినిమా ఇలా ఉండదే. ఎందుకంటే ఈ అగ్ని జమదగ్ని అని చెప్పి కృష్ణ గారు చెప్పే డైలాగు అదేదో రాఘవేంద్రరావు గారి సినిమాలో ఉన్నట్టు గుర్తే అని చెప్పి అనిపించింది. సరే చూస్తున్నాను. ఒక్కొక్క నిమిషం నేను సినిమా చూస్తూ ఉంటే క్యూరియాసిటీ పెరిగింది. కృష్ణ గారు యాక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆ విధానం కానీ, ఆ సినిమాలో కనిపించే షార్ట్స్ కానీ, సీన్స్ కానీ, ఫ్రేమింగ్ కానీ అదంతా చూస్తుంటే ఎవరా బాబు ఈ డైరెక్టరు, ఎవరో సామాన్యుడైనటువంటి డైరెక్టర్ తీసినటువంటి సినిమా కాదు ఇది, చాలా గొప్ప డైరెక్టర్ తీసినటువంటి సినిమా ఇది అన్న విషయం నాకు అర్థమయ్యి అది నేను బయటికి ఎక్స్ప్రెస్ చేశాను మా ఇంట్లో. కాసేపటి తర్వాత నేను దోశలు తినడం ముగించి ప్లేట్ సింక్లో పెట్టి చేయి కడుక్కొని ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకొని గూగుల్లోకి వెళ్ళి జమదగ్ని అని చెప్పి టైప్ చేసి వికీపీడియాలోకి వెళ్ళి చూస్తే భారతీ రాజా డైరెక్టర్ ఈ సినిమాకి అని చెప్పి కనిపించింది. నేను ఆశ్చర్యపోయాను. ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే భారతీ రాజా గారి డైరెక్షన్లో కృష్ణ గారి సినిమా తీశారా, అసలు ఆ విషయం నాకు ఇంతవరకు తెలియదే అని చెప్పి ఒకటి అనుకున్నాను. రెండోది, అసలు భారతీ రాజా గారు ఈ సినిమా డైరెక్టర్ అన్న విషయం నాకు తెలియక ముందే గత 10 నిమిషాల నుంచి నేను సినిమా చూస్తుంటేనే అద్భుతమైన డైరెక్టర్ ఈ సినిమా తీశాడు అన్న విషయం అర్థమవుతోంది. అసలు ఇది కృష్ణ గారి సినిమా కాదే. రెగ్యులర్గా కృష్ణ గారు తీసే సినిమాలు, కృష్ణ గారు యాక్ట్ చేసే సినిమాల్లో ఎలా ఉంటుందో యాక్టింగ్, కృష్ణ గారి యాక్టింగ్ అసలు అలా లేనే లేదు. ఏ కమల్ హాసన్ గారికో కరెక్ట్గా యాప్ట్గా సూట్ అయ్యే విధంగా ఉంది. ఆ కృష్ణ గారు ఆ కెమెరా వేసుకొని ఫోటోలు తీస్తూ జర్నలిస్ట్గా అటు ఇటు పరిగెత్తుతూ ఇవన్నీ చేస్తున్న విధానం అదంతా చూస్తుంటే కమల్ హాసన్ గారికి అయితే బాగా సూట్ అవుతుందేమో ఈ సినిమా అని చెప్పి అనిపిస్తోంది. సో మొత్తానికి జమదగ్ని అనే సినిమా భారతీ రాజా గారు డైరెక్ట్ చేశారు అనే విషయం అర్థమయ్యింది. ఎలాగో మిస్ అయ్యాను నేను ఆ సినిమా. ఎందుకు మిస్ అయ్యి ఉంటాను అంటే అది కమర్షియల్గా సరిగ్గా ఆడి ఉండదు, ఫ్లాప్ అయ్యి ఉంటుంది. దానివల్ల ఆ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లోనూ ఎక్కడ కూడా దానికి సంబంధించిన చర్చ జరిగి ఉండదు, ఎక్కడ చూసి ఉండను. అలా మిస్ అయ్యాను ఆ సినిమా. బట్ ఇక్కడ విషయం ఏంటంటే సినిమా ఒక నిమిషం చూడంగానే ఎవరో సామాన్యమైన డైరెక్టర్ తీయలేదు ఈ సినిమా అన్న విషయము నా బ్రెయిన్కి అర్థం అయ్యిందంటేనే భారతీ రాజా గారి గొప్పదనం ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఫ్రేమింగ్ అండి, రెగ్యులర్ ఫార్మాట్లో ఫ్రేమింగ్ ఉండదు భారతీ రాజా గారిది. ఎక్స్ట్రాడినరీ ఫ్రేమింగ్ అది. ఇక నువ్వు కాపీ కొట్టాలన్నా ఏం చేయాలన్నా అంత ఈజీ కాదు ఆ ఫ్రేమింగ్ తీసుకురావడం అన్నది. ఆలోచన విధానము చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం భారతీ రాజా గారి 4 సినిమాల గురించి మాట్లాడుకుందాం. జమదగ్ని గురించి కాదు. జమదగ్ని కూడా మంచి సినిమా, బాగా తీశారు. బట్ కమర్షియల్గా అది సరిగా ఆడలేదు అన్న విషయం అర్థమైంది నాకు. బట్ ఇట్స్ అ డీసెంట్ మూవీ, ఇట్స్ అ గుడ్ మూవీ. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సీతాకోకచిలుక సినిమా గురించి. భారతీ రాజా గారి పనితనము, ఆ ఫ్రేమింగ్ కానీ, ఆ సాంగ్స్ తీసిన విధానం కానీ అజరామరం, అద్భుతం. సీతాకోకచిలుక సినిమా తీసిన విధానం. డైరెక్టర్ వంశీ గారు, అదే పెద్ద వంశీ గారు అంటారు కదా, ఆయన సీతాకోకచిలుక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ఒక సందర్భంలో చెప్తున్నప్పుడు విన్నాను నేను, భారతీ రాజా గారు పూర్తిగా నటించి చూపించేవారు. అది కూడా ఏంటి, అసలు ఆ అమ్మాయి హీరోయిన్ ఎలా నటించాలో, ఎలా సిగ్గుపడాలో, అసలు ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో మొత్తం భారతీ రాజా గారు యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ సిగ్గుపడతారు. అంటే ఒక అమ్మాయి సిగ్గుపడే విధానాన్ని భారతీ రాజా గారు యాక్ట్ చేసి చూపిస్తుంటే అంత అద్భుతంగా యాక్ట్ చేసి చూపిస్తారు భారతీ రాజా గారు. అంటే భారతీ రాజా గారి యాక్టింగ్ని చూసి యాక్టర్స్ జస్ట్ సింపుల్గా సేమ్ యాక్టింగ్ చేసేస్తే సరిపోతుంది. పోనీ అందులో కాస్త ఓ పర్సంటేజ్ ఆఫ్ యాక్టింగ్ చేస్తే సరిపోతుంది. మన కే విశ్వనాథ్ గారు కూడా అంతే, యాక్టింగ్ చేసి చూపిస్తారు. ఇట్లా యాక్టింగ్ చేసి చూపించే డైరెక్టర్స్ ఉన్నారు. ఆ కేటగిరీకి చెందినటువంటి వారు భారతీ రాజా గారు. అయితే యాక్టింగ్ చేసి చూపించాలా చూపించకూడదా అన్న దాని మీద నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. అది ఇక్కడ మనం చర్చించడం అనేది అనవసరం, మరోసారి వేరే కాంటెక్స్ట్లో మాట్లాడదాం. సీతాకోకచిలుక సినిమాలో శరత్ బాబు గారి పాత్ర, సిల్క్ స్మిత పాత్ర, అసలు సిల్క్ స్మిత పాత్ర చూస్తే అందరూ షాక్ అయిపోతారు. బహుశా నాకు తెలిసి సిల్క్ స్మితను పాజిటివ్గా చూపించినటువంటి మొట్టమొదటి సినిమా సీతాకోకచిలుక సినిమానేనేమో. అంతకుముందు ఏమున్నాయో తెలియదు కానీ
అవేవి కూడా మనకు బ్రెయిన్లో నోటెడ్ అయ్యి ఉండవు. సిల్క్ స్మిత శరత్ బాబు గారి భార్యగా ఆమె చేసినటువంటి యాక్టింగ్ కానీ, అంటే సిల్క్ స్మితతో కూడా మనం యాక్టింగ్ చేయించొచ్చురా నాయన, కేవలం ఈమె చేత బూత్ డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సులు, బార్ డ్యాన్సులు ఇలాంటివే కాదు, యాక్ట్ కూడా చేయించొచ్చు అని భారతీ రాజా గారు ప్రూవ్ చేశారు ఆ సినిమా ద్వారా. సీతాకోకచిలుక సినిమాలో పల్లెటూరి సంస్కృతి, మనుషుల భావోద్వేగాలు, కుల వ్యవస్థలో, సమాజంలో ఉండే రకరకాల సమస్యలు, సంక్లిష్టతలు, ఇట్లా ఎన్నెన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. వాటన్నింటినీ అద్భుతంగా తెరకెక్కించి చూపించడంలో భారతీ రాజా గారు తమిళ దర్శకులలో నెంబర్ 1 అని చెప్పక తప్పదు. ఇక సీతాకోకచిలుక సినిమా కంటే ముందు భారతీ రాజా గారు తీసిన 16 ఏళ్ల వయస్సు సినిమా, నిజానికి తెలుగులో రాఘవేంద్రరావు గారు తీశారు. తమిళంలో 1977లోనే సినిమా 16 వయదినిలే అనే పేరుతో సినిమా తీశారు. అందులో శ్రీదేవిని హీరోయిన్ గా పరిచయం చేశారు తమిళంలో. సరే, అంతకుముందు బాలనటిగా చేసినప్పటికీ హీరోయిన్ గా చేసింది శ్రీదేవి. అందులో రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళిద్దరూ శ్రీదేవి పక్కన యాక్ట్ చేశారు. శ్రీదేవి పక్కన అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, శ్రీదేవి వీళ్ళిద్దరికంటే కూడా చాలా సీనియర్. కమల్ హాసన్ బాలనటుడిగా రంగంలోకి దిగినప్పటికీ శ్రీదేవి యాక్ట్ చేసినన్ని సినిమాలు యాక్ట్ చేయలేదు కమల్ హాసన్ నెంబర్ చూస్తే. సో వీళ్ళ ముగ్గురితో కలిపి తీసిన 16 వయదినిలే ఒక పెద్ద సెన్సేషన్ అన్నమాట తమిళనాడులో. ఎందుకు సెన్సేషను? సినిమా హిట్ అయింది కాబట్టి సెన్సేషన్ కాదు. రెగ్యులర్గా స్టూడియోస్లో సినిమాలు తీసేవాళ్ళు, అప్పుడప్పుడు కొన్ని షార్ట్స్, కొన్ని సీన్స్ కోసం అవుట్డోర్కి వెళ్ళేవాళ్ళు. కానీ భారతీ రాజా స్టూడియో వద్దు, సెట్టింగులు వద్దు, కంప్లీట్గా నేను సమాజంలో సినిమా తీస్తాను, కంప్లీట్ అవుట్డోర్ షూటింగ్ ఉంటుంది, అక్కడ కూడా నాకు సెట్టింగులు వద్దు, స్టూడియో కైండ్ ఆఫ్ వైబ్ వద్దు, పూర్తిగా పల్లెటూరి వైబ్ కావాలి. క్రియేట్ చేస్తే రాదు, అది డైరెక్ట్ పల్లెటూరులో తీద్దాం, మట్టి వాసన అనేది సినిమా ద్వారా ప్రేక్షకులకు తగలాలి అని 16 వయదినిలే సినిమా చాలా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఆ సినిమాలో ఒక అవిటి పాత్రలో కమల్ హాసన్ గారు నటించిన ఆ పాత్ర ఇప్పటికీ కమల్ హాసన్ గారి టాప్ 10 పాత్రలలో ఒకటిగా నిలబడి ఉంటుంది. మరోపక్క రజనీకాంత్ గారు ఎక్కువగా విలన్ రోల్స్ చేసేవారు. ఇక మన తెలుగులో చంద్రమోహన్ గారు పాత్ర అదరగొట్టారు. సేమ్ శ్రీదేవి. మరి రజనీకాంత్ గారి ప్లేస్లో ఎవరు యాక్ట్ చేశారు తెలుగులో? కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం ఎంతమందికి గుర్తుందో. అంటే ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని తెలుగులో రీమేక్ చేయాలి అన్న ఆలోచన ఆ టైంలో వచ్చింది అని అంటేనే మీరు ఆలోచించండి ఏ రేంజ్లో ఆ సినిమా తీసుంటారు. భారతీ రాజా గారు తీసిన మొట్టమొదటి సినిమా 16 వయదినిలే సినిమా 1977లో. సీతాకోకచిలుక 1981లో తీశారు. ఒక అద్భుతమైన దృశ్య కావ్యం సీతాకోకచిలుక. ఆ పాటలు కానీ, ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ. మరో సినిమా మన చిరంజీవి గారి ఆరాధన సినిమా. నిజానికి ఆరాధన సినిమా తమిళంలోనూ తీశారు సత్యరాజుతో. బాహుబలి కట్టప్ప సత్యరాజు హీరో అన్నమాట తమిళంలో. రేఖ అనే హీరోయిన్ తమిళంలో యాక్ట్ చేసింది. మన తెలుగులో ఆరాధన సినిమా చిరంజీవి గారు పులిరాజు పాత్ర, అలాగే సుహాసిని గారు హీరోయిన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేదు, సెకండ్ హీరోగా రాజశేఖర్, సెకండ్ హీరోయిన్ గా రాధిక. సరే, ఆ సినిమా ఫ్లాప్ అయింది, కమర్షియల్ గా హిట్ అవ్వలేదు చిరంజీవి గారికి అప్పటికే వచ్చిన ఇమేజ్ వల్ల. కానీ అండి, ఇప్పటికీ చిరంజీవి గారి ఒక టాప్ 10 సినిమాలు తీస్తే, ఆయన బాగా నటించినటువంటి సినిమాలు అని చెప్పి తీస్తే, లేదు నటనకు ఎక్కువగా ఆస్కారం కల్పించిన సినిమాలు చిరంజీవికి ఏమేమి ఉన్నాయి టాప్ 10 తీస్తే అందులో ఆరాధన ఉంటుంది. అందులో చిరంజీవి గారి యాక్టింగ్ అండి చాలా ఆవేశాన్ని చూపించే యాక్టింగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా సటిల్గా యాక్ట్ చేసిన విధానం కానీ, అంటే ఒక నటుడిలో ఎన్ని కోణాలు ఉన్నాయి అనేది ఆవిష్కరించడానికి పనికొచ్చిన సినిమా ఆరాధన సినిమా. భారతీ రాజా గారు చిరంజీవి గారితో తీసినటువంటి సినిమా. ఎలాగైనా సరే భారతీ రాజా గారితో ఈ సినిమా తీయించాలని చెప్పి అల్లు అరవింద్ బహుశా భారతీ రాజా గారు వెంటబడి మరి ఈ సినిమా తీయించారు అని చెప్పినట్టు నాకు గుర్తు. ఇంకా ఆరాధన సినిమాలో ఉండే పాటలు, ఆరాధన సినిమాలో పెట్టినటువంటి ఫ్రేమింగ్ కానీ, అరే ఏమైంది ఈ సాంగ్ ఉంటుంది, ఆ ఫ్రేమింగ్ చూడండి ఒక్కొక్కటి. మీరు అసలు ఆ పాట ఓపెనింగే మీరు చూడండి, ఇళయరాజా గారు ఆ పక్షులన్నీ ఒక్కసారి గాల్లోకి ఎగిరి నాకు ఒక చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ కనుక టేక్ ఆఫ్ అవుతుంది పాట. అందులో రాసినటువంటి సాహిత్యం కానీ, ఈవెన్ తమిళంలో సాహిత్యము అంతే అద్భుతంగా ఉంటుంది, తెలుగులో అంతే అద్భుతంగా ఉంటుంది. అక్కడ కూడా మీరు చూడండి, సముద్ర తీరంలో అక్కడ జీవించే గంగపుత్రులు, అది కూడా ఒక రకమైన విలేజ్ లాంటిదే కదండి. సముద్ర తీరంలో ఉండే ఒక గ్రామం, అక్కడ జరిగే కథ. అంటే ఫైటింగ్లకు వెళ్ళే పులిరాజు లాంటి వ్యక్తి ఎలా మారాడు అని చూపించే ఒక అద్భుతమైన సినిమా. సటిల్ యాక్టింగ్కి అవకాశాన్ని కల్పించినటువంటి సినిమా. జనరల్గా మీరు చిరంజీవి గారి యాక్టింగ్ అంతకుముందు సినిమాల్లో, ఆ తర్వాత సినిమాల్లో, చాలా సినిమాల్లో చూస్తే లౌడ్గా ఉంటుంది. లౌడ్గా ఉండే విధంగానే డైరెక్టర్స్ డిజైన్ చేసుకున్నారు కాసులు రాలడం కోసం. ఇదొక అద్భుతమైన సినిమా. అలాగే
ఎర్ర గులాబీలు కమల్ హాసన్ గారితో భారతీరాజా గారు తెరకెక్కించిన సినిమా. అసలు అప్పట్లోనే ఇలాంటి సినిమా తీశారు అని అంటేనే ఏది ఎండ్ ఆఫ్ ద 1970s, 1980 కూడా రాలేదు ఇంకా, అప్పటికే ఎర్ర గులాబీలు తీసేశారు భారతీరాజా గారు. సీరియల్ కిల్లర్గా హీరోనే ఉండడము ఆ సినిమాలో ఒక ప్రత్యేకమైన విషయం. జనరల్గా సీరియల్ కిల్లర్లు అనేసరికి అప్పటి వరకు తెలుగులో కానీ తమిళంలో కానీ మనం సినిమాలు తీసుకొని చూస్తే పగ ప్రతీకారాలు పెట్టుకొని ఆ కుటుంబాన్ని మొత్తం సఫా పట్టించడము, లేపేయడము ఇలాంటివి ఉంటాయి. పగ ప్రతీకారాలతో చంపడం లాంటి సీరియల్ కిల్లర్ సినిమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవే కళ్ళు సినిమా గుర్తుండే ఉంటుంది, కృష్ణ గారిది, కాంచన కృష్ణ గారు. సో అందులో కూడా వరుసగా చనిపోతుంటారు, కానీ ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మీద పగబట్టి చంపుతూ ఉంటాడు. అలాంటి సినిమాలే వస్తూ ఉండేవి. లేదు హారర్ మూవీస్ లాగా దయ్యాలు చంపుతూ ఉంటాయి. ఎందుకు చంపుతుంటాయి? దయ్యాలు ఏం పగబట్టి చంపే దయ్యాలని కూడా కాదు. ఒక బూత్ బంగ్లాకో ఎక్కడికో వెళితే అక్కడ దయ్యం ఉంటుంది, చంపుతూ ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ సినిమా. కానీ అప్పటి వరకు సైకలాజికల్ థ్రిల్లర్స్ రాలేదు. సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి అలాంటి వ్యక్తి ఒక సీరియల్ కిల్లర్గా మారితే ఎలా ఉంటుంది అనే సినిమాలు ఇంగ్లీష్లో వచ్చాయి తప్ప తెలుగులో కానీ తమిళంలో కానీ రాలేదు. సో తమిళంలో సినిమా తీశారు, దాన్నే ఎర్ర గులాబీలు అని తెలుగులోకి డబ్ చేశారు. కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు యాక్ట్ చేసినటువంటి సినిమా. ఇళయరాజా గారి మ్యూజిక్, బహుశా అందులోనే అనుకుంటాను వడవుక్కరసిని పరిచయం చేశారు భారతీరాజా గారు. వడవుక్కరసి అంటే ఎవరు అనుకుంటున్నారు? మన అరుణాచలం సినిమాలో ముసలావిడ ఉంటుందే, ఎర్ర చీర కట్టుకొని కర్ర పట్టుకొని వంగి నడుస్తూ విలనీ డైలాగులు చెప్తూ ఉంటుంది. రజనీకాంత్ నానమ్మలాగా యాక్ట్ చేస్తుంది. తర్వాత చాలా సినిమాల్లో ఉందామె. ఈవెన్ శివాజీ సినిమాలో రజనీకాంత్కు తల్లిగా యాక్ట్ చేసింది. ఆమెను కూడా భారతీరాజా గారు ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా ఎర్ర గులాబీల సినిమా ద్వారా అని చెప్పి అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారండి భారతీరాజా గారు. రాధ, రాధిక, రేవతి, రేఖ, హిందీ రేఖగా, తమిళంలో రేఖ, రంజని, చాలా పెద్ద లిస్ట్ ఉంది. అలాగే భారతీరాజా శిష్యులు చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ భాగ్యరాజా, కే భాగ్యరాజా నుంచి మొదలెట్టి చాలామంది శిష్యుల లిస్ట్ ఉంది. టెక్నీషియన్స్ లిస్ట్ ఉంది. వైరముత్తు లాంటి లిరిసిస్టును పరిచయం చేశారు భారతీరాజా గారు. ఇక మనం మాట్లాడుకోవాల్సిన మరో సినిమా ఆత్మబంధువు సినిమా. ఇప్పటివరకు ఎవరెవరైతే విన్నారో, ఎస్ నేను ఇప్పటిదాకా విన్నాను అని కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు చెప్పిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటున్నది ఒక ఎత్తు. ఆత్మబంధువు సినిమా ఇప్పుడు మాట్లాడుతున్న నేను నా టాప్ 10 సినిమాలు, నాకు బాగా నచ్చిన టాప్ 10 సినిమాలు ఏమిటి, తెలుగులో నేను చూసినవి ఏమిటి అని చెప్పి రాయమంటే అందులో ఆత్మబంధువు సినిమా ఖచ్చితంగా ఉంటుంది, టాప్ 10లో ఉంటుంది. ఈ సినిమా నేను యూట్యూబ్లో ఒక 5 ఏళ్ల క్రితం చూశాను. షాక్ అయిపోయానండి. అసలు నేను ఈ సినిమా చూసిన తర్వాత కాసేపటి వరకు మనిషిని కాలేకపోయాను. ఇలాంటి సినిమా ఎలా తీయగలిగాడా బాబు అప్పట్లో అని చెప్పి షాక్ అయిపోయాను. అంత సులభం కాదండి ఆత్మబంధువు లాంటి సినిమా తీయడము. ఏముంది, రెగ్యులర్గా రొడ్డకొట్టుడు మాస్ మసాలా సినిమాలు, ఐటమ్ సాంగులను పెట్టి ఒక ఫైటింగ్, ఓ కామెడీ సీను, ఓ డ్యాన్సు, ఇట్లాంటి రెగ్యులర్ ఫార్మాట్లో సినిమాలు తీయడము, హీరోలు తంతుంటే గాల్లోకి ఎగిరెగిరి రౌడీలు పడడం, ఇలాంటి సినిమాలు తీయడం అనేది అది చాలా కామన్. అలాంటి సినిమాలు తీయమంటే మనకు చాలామంది డైరెక్టర్లు దొరుకుతారు, కిలోల కొద్దీ డైరెక్టర్లు దొరుకుతారు అలాంటి వాళ్ళు. కానీ ఆత్మబంధువు లాంటి సినిమా తీయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఇక శివాజీ గణేశన్ గారి పాత్ర అప్పుడే చిన్నపిల్లోళ్ళలాగా కనిపిస్తాడు మనకు, అప్పుడే ఊళ్ళో పెద్ద మనిషిలాగా కనిపిస్తాడు, అప్పుడే చాలా సంక్లిష్టమైన పాత్రలాగా కనిపిస్తాడు. సడన్ గా మనకు ఒక చిన్న పిల్లోడి, పసిపాప లాంటి అమాయకమైన మనస్తత్వం ఉన్నవాళ్ళలాగా కనిపిస్తాడు. అకస్మాత్తుగా చాలా భారీ విషయాన్ని తన భుజస్కంధాల మీద మోసే ఒక అద్భుతమైన వ్యక్తిలాగా కనిపిస్తాడు. చాలా చాలా సంక్లిష్టమైన పాత్ర శివాజీ గణేశన్ గారు వేసినటువంటి పాత్ర. నిజానికి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగారు భారతీరాజా గారు, అయ్యా ఈ పాత్ర నువ్వు వెయ్యి అని చెప్పి చెబితే బాలు గారు, నాయన కంటిన్యూగా 40 days నేను ఇవ్వలేను, రోజుకు 6 పాటలు పాడుతున్నాను నేను, ఇప్పుడు చాలా కష్టము, నేను ఇవ్వలేను, అప్పుడు కాస్త ఇప్పుడు కాస్త సమయము నేను నీకు ఇస్తాను అని చెప్పంటే, లేదు లేదు నేను వేరే ఒక గ్రామానికి వెళ్ళి పూర్తిగా అక్కడ ఉండి అక్కడ నేను తీస్తూ ఉన్నాను, 40 రోజులు నాకు టైం ఇవ్వు అని చెప్పి భారతీరాజా అడిగాడు. కానీ బాలుగారు ఇవ్వలేకపోయారు తనకుండే బిజీ షెడ్యూల్ వల్ల. నిజానికి బాలుగారు చేసింటే చాలా బాగుండేదండి, అసలు నిలబడిపోయేది లైఫ్ లాంగ్ బాలుగారి లైఫ్లో కూడా. బట్ బాలుగారు చెప్పడం ఏంటంటే శివాజీ గణేశన్ గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఆ పాత్ర పోషించారు, అది గొప్ప జరిగింది, మంచి జరిగింది, అలా నేను బిజీగా ఉండడం వల్ల సినిమాకు మంచి జరిగింది అన్న కోణంలో
బాలసుబ్రహ్మణ్యం గారు చాలా తనను తాను తగ్గించుకుంటూ అద్భుతంగా మాట్లాడారు ఒకానొక కాంటెక్స్ట్‌లో. ఆ సినిమా 'ఆత్మబంధువు' సినిమా ఒక్కసారి చూస్తే మనకు అర్థం కాదు ఆ కాంప్లెక్సిటీ. ఒక 2, 3 సార్లు చూస్తేనే గ్యాప్ ఇచ్చి అంటే ఒకసారి చూడాలి, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఒకసారి, మళ్ళీ 2, 3 నెలల తర్వాత ఒకసారి అలా చూస్తుంటే ఆ సినిమాలో ఉండే కాంప్లెక్సిటీ మనకు అర్థమవుతుంది. మనస్తత్వాల మధ్య ఉండే కాంప్లెక్సిటీ, మనసుల మధ్య ఉండే సంఘర్షణ, అంత సటిల్ యాక్టింగ్‌ని ఎలా చూపిచ్చాడు అర్థమవుతుంది. భారతీరాజా గారి గొప్పతనం అర్థమవుతుంది. అందరూ అండి అండర్ ప్లే చేస్తారు. ఒక్క వడవుక్కరసి మాత్రం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి ప్లే చేసినట్టుగా మనకు లౌడ్ ప్లే లాగా మనకు కనిపిస్తుంది. అది కూడా గయ్యాళి పాత్ర కాబట్టి ఆమె ఖచ్చితంగా అది కావాలి. మిగతా అన్ని పాత్రలు మీరు గమనించండి. ఒక ఊళ్ళో ఉండే రకరకాల మనస్తత్వాలు, ఒక మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఒక దుష్ట మనస్తత్వం ఉన్న వ్యక్తి, గుంటనక్క లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి, తోడేలు లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఓ పిల్లి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి, కుక్కలాగా మురిగే మనస్తత్వం ఉన్న వ్యక్తి, రకరకాల మనస్తత్వం ఉన్న వ్యక్తులు. మళ్ళీ అందులో ట్విస్ట్స్, అందులో మళ్ళీ కుల వ్యవస్థను ఎదిరించి నిలబడగలిగే సామర్థ్యం ఉన్న ఆ ఊరి పెద్దలాంటి వ్యక్తి, కుల వ్యవస్థను ఎదిరిస్తే ఊళ్ళల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి గొడవలు జరుగుతాయి అన్నది మరో యాంగిల్. వీటన్నింటి మధ్యలో అద్భుతమైన పాటలు, అసలు ఆ పాటలు మళ్ళీ మనం మర్చిపోలేం. ఊళ్ళల్లో అలాంటి వాళ్లను మనం సర్వసాధారణంగా చూస్తాం. ఒరే ఈ పాత్ర నాకు తెలిసిన పాత్ర, ఒరే ఈమె పాత్ర నాకు తెలిసిన పాత్ర, మా ఊళ్ళో ఉండేది, అరే ఇలాంటి ఆయన మా ఊళ్ళో ఉండేవాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. నేను ఎక్కడ కనెక్ట్ అయ్యాను ఓవరాల్గా సినిమా అంటే, రాధ అండ్ శివాజీ గణేశన్ మధ్యలో ఒక అద్భుతమైన రిలేషన్ని చూపిస్తాడు. ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, మీకు సాగర సంగమం సినిమాలో హీరో పాత్రకు హీరోయిన్ పాత్రకు మధ్య ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది. నిజానికి వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలనుకుంటారు, అంటే నెక్స్ట్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాలి అని చెప్పి అనుకుంటారు. కానీ పరిస్థితుల వల్ల జయప్రద భర్త మళ్ళీ వెనక్కి వస్తాడు, సో దట్ కమల్ హాసన్ త్యాగం చేస్తాడు. అది ఒక కోణంలో వెళుతుంది. అది కూడా ఒక ఉదాత్తమైనటువంటి రిలేషన్షిప్ లాగానే మనకు కనిపిస్తుంది. బట్ ఏదో ఒక టైంలో వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలి, జీవితాంతం ఒకరితో ఒకరు నడవాలి, కలిసి బతకాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ ఆత్మబంధువులో అలాంటిది ఏది మనకు చూపించకుండా ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడుతున్నట్టు, గిలిగింతలు పెడుతున్నట్టు ముందుకెళ్తూ ఉంటుంది ఆ సినిమాలో ఉండే పాత్రల స్వభావం. ఊళ్ళో రకరకాల గాసిపులు, ఈ పెద్ద ఆయన ఏమిటి యువతో తిరుగుతున్నాడని చెప్పి రకరకాల గాసిపులు, ఒక ప్లాటానిక్ లవ్ లాంటిది కనిపిస్తుంది. ప్లాటానిక్ లవ్ అంటే అక్కడ శృంగారం కానీ, ఏదో కావాలి అన్న వాంఛ కానీ అలాంటిది ఏమీ ఉండదు అక్కడ. అలాంటి ఒక లవ్ లాంటిది కనిపిస్తుంది. కానీ అక్కడ ప్రేమ ఉందా అంటే ప్రేమ లేదు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. కాంప్లెక్స్ రిలేషన్షిప్ లాగా కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ మనకు అర్థమైనట్టే ఉంటుంది. కానీ చాలా బాగా తీస్తాడండి. దాంట్లో ట్విస్ట్లు కూడా సింపుల్ ట్విస్ట్లు, ఒకదాన్ని మించిన ట్విస్ట్ ఒకటి ప్రవేశపెట్టుకుంటూ వెళ్తాడు. క్లైమాక్స్ వచ్చేంత వరకు కూడా అద్భుతమైన ట్విస్ట్లతో గిలిగింతలు పెడుతూ ముందుకు తీసుకొని వెళ్తాడు. అఫ్ కోర్స్ హ్యాపీ ఎండింగ్స్ ఉండవు కొన్ని సినిమాలు, బట్ ఆత్మబంధువు సినిమా అది హ్యాపీ ఎండింగ్ లాగా అనిపించకపోయినప్పటికీ మనకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఒక అద్భుతమైన సినిమా మనం చూసాము. పల్లెటూళ్ళల్లో అంటే 1980s పల్లెటూళ్ళల్లో ఎలా ఉండేది అది మనం చూడగలిగాము. ఇలాంటి అద్భుతమైన పాత్రలు మనం చూడగలిగాము, కాంప్లెక్స్ పాత్రలను మనం చూడగలిగాము. ఇలాంటి పాత్రలు కూడా ఉంటాయి సమాజంలో అని చెప్పి మనకు అనిపిస్తుంది ఆత్మబంధువు సినిమా చూస్తే. నిజానికి రాధకు ఆ సినిమాకు నేషనల్ అవార్డు రావాలి, కానీ అదే సంవత్సరం సుహాసిని గారు యాక్ట్ చేసిన ఇంకో సినిమా రిలీజ్ అయితే సుహాసినికి నేషనల్ అవార్డు వచ్చింది, రాధకు రాలేదు. ఆ సుహాసిని యాక్ట్ చేసినటువంటి సినిమా కూడా ఉంటుంది. నాకు ఎందుకో పెద్ద అది కనెక్ట్ అవ్వదు. తండ్రి వేరే ఆమెతో ప్రేమలో పడ్డము, ఒక టైప్లో రెండో భార్య ఉండడము, ఈమె ఏదో త్యాగాలు చేయడం. సుహాసిని ఒక కైండ్ ఆఫ్, నాకు సడన్గా పేరు గుర్తు రావట్లేదు సుహాసిని యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా. చూశాను నేను. ఈ హీరో సూర్య అండ్ కార్తీ వాళ్ళ నాన్న శివకుమార్, ఆయనే హీరోగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో, సుహాసిని గారి సినిమా. బట్ అంత కాంప్లెక్సిటీ హ్యాండిల్ చేసే విధంగా సుహాసిని గారి నటనకు స్కోప్ ఉన్నటువంటి సినిమా కాదు అది. బట్ ఈ సినిమాకు, ఆత్మబంధువు సినిమాకు రాధాకు నేషనల్ అవార్డు రావాలి, అంత బాగా యాక్ట్ చేసింది ఆమె. ఒక పక్కా పల్లెటూరును చూస్తున్న ఫీలింగ్ ఉంటుందండి మనకు. తమిళనాడులో మన నేటివిటీ, మన భారతదేశంలోని, మన తమిళనాడు రాష్ట్రంలోని మన ఒక గ్రామాన్ని చూస్తున్నటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. అలాంటి ఫీల్ ఎవ్వరు కూడా అండి లాస్ట్ 20-25 yearsలో మన తెలుగు దర్శకులు చాలా సినిమాలు తీస్తున్నారు, కానీ పల్లెటూరి వాతావరణము ఆ నేపథ్యంతో ఎవరు సినిమాలు తీయటం లేదు. సో భారతీరాజా గారి సినిమాలు
అజరామరంగా ఎప్పటికీ ఉంటాయి, గుర్తుంటాయి. చాలా అద్భుతాలు సృష్టించారు భారతీరాజా గారు. తమిళంలో ఇంకా చాలా చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. తెలుగులోకి బాపు గారు తూర్పు వెళ్లే రైలు అని చెప్పి తెరకెక్కించిన సినిమా ఉంది భారతీరాజా గారిది. జమ్మి చెట్టు అనే సినిమా ఉంది. టిక్ 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 అనే సినిమా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ భారతీరాజా గారిది, కమల్ హాసన్ సినిమా. ఇలా ఎన్నో అద్భుతాలు తీసి చాలా మంది దర్శకులకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచిన దిగ్గజ దర్శక ధీరుడు, దర్శక శిఖరము అని చెప్పి పిలుస్తారు తమిళనాడులో. భారతీరాజా గారు పరమపదించారు. ఆయన శివ సాయుధ్యం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది విషయం. ధన్యవాదాలు.